కొండా లక్ష్మణ్ బాపూజీ సమాజం కోసం చేసిన సేవలు మరవలేనివని పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు గుండు ప్రభాకర్ అన్నారు. వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గంలోని కొత్తవాడలో కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి హాజరై ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గుండు ప్రభాకర్, కుసుమ సతీష్ మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ తన చిన్నతనం నుంచి సమాజ శ్రేయస్సు కోసం పాటుపడ్డారని, పద్మశాలి బీసీ కులాల ఐక్యత కోసం ఎంతో కృషి చేశారన్నారు. ఓకే రెడీ. జై మార్కండేయ, జై పద్మశాలి. ఈరోజు మనం ఎన్నో వ్యక్తి మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అతని గురించి ఎంత చెప్పినా కూడా తక్కువనే. చిన్నప్పటి నుంచి కూడా ఒక విజన్ తోటి కుగ్రామంలో పెరిగినా కూడా ఒక మంచి ఎడ్యుకేటెడ్గా తయారయ్యి ప్రతి మనిషిలో చైతన్యం పుట్టించే విధంగా ప్రతి ఏరియాలు, జిల్లాలు, గ్రామాలు కూడా తిరిగి ప్రతి ఒక్క దగ్గర కూడా పద్మశాలి సంఘాలే కాకుండా, నేతన్నల సంఘాలే కాకుండా మిగతా బీసీ సంఘాలకు కూడా ఏర్పాటుకు దోహదపడినటువంటి మహనీయుడు, గొప్ప వ్యక్తి. తన మంత్రి పదవికి కూడా తెలంగాణ గురించి త్యాగం చేసి తెలంగాణ వచ్చే వరకు నేను రాజకీయంగా ఉండనని చెప్పి అదే పట్టుదలతోటి కూడా సాధించే వరకు తొలి దశ, మలి దశ ఉద్యమంలో ఉండి మన వంతు అందరికీ కూడా ఎంకరేజ్మెంట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తి. అలాంటి ఈరోజు మనం వరంగల్లో, ఈ కొత్తవాడలో ఈ యొక్క స్టాచ్యూ నిలబడడానికి మన వరంగల్ మేయర్ సుధారాణి గారు దీని గురించి శ్రమించినందుకు ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదేవిధంగా ఏదైతే మనం నేతలు కానీ, బీసీలు కానీ ముందడుగుతో ఇంకా రాజకీయంగా కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాబోయే ఎలక్షన్లో కూడా మనందరం నేతన్నలు ప్లస్ ఇంకా బీసీలందరూ కూడా సంఘటితంగా ముందుకు సాగి ఏదైతే రాజకీయంగా మనం వెనుకబడుతున్నాం అనుకుంటున్నామో దాన్ని ఈసారైనా పూర్తి చేసి మనం మెజార్టీ సీట్స్ జిల్లా పరిషత్లో కానీ, కార్పొరేషన్లో కానీ ముందుకు గెలిచే విధంగా మన ప్రణాళికలు ఉంటూ ముందుకు సాగాలని కోరుకుంటూ, మన తరఫున ఏ ప్రభుత్వ సహాయం కావాలన్నా కూడా మేము చేస్తామని మేడం తరఫున కానీ, నా తరఫున కానీ ప్రజలందరికీ కూడా సందర్భంగా తెలియజేస్తూ విజయంగా చేసిన ఈ ప్రోగ్రామ్ని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాపూజీ గారి వర్ధంతి సందర్భంగా, జయంతి సందర్భంగా వరంగల్లో ఈ కొత్తవాడ సెంటర్లో ఆయన విగ్రహానికి పూలమాల అర్పించి ఇవాళ అధికారికంగా ప్రభుత్వం ప్రకటించడం, అధికారికంగా నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఆశయాలు ఏవైతున్నాయో బడుగు బలహీన వర్గాలందరికీ కూడా సహకార సంఘాల ద్వారా అందరికీ కూడా అన్ని కుల వృత్తులకు అందరికీ కూడా ఫలాలను అందించాలనే ఉద్దేశంతో బీసీ రాజ్యాంగ దిశగా తీసుకుపోవాలని ఆయన ఆశయం ఏదైతున్నదో అది ముందుకు కొనసాగాలని, అదేవిధంగా చేనేత వర్గాలకు సహకార సంఘాలను ఏర్పాటు చేసి ఆ సహకార సంఘాల ద్వారా వాళ్ళ యూనిటీని, ఆ వృత్తిని ప్రోత్సహించిన బాపూజీ గారు, అదేవిధంగా మిగతా కులాలకు కూడా దేశవ్యాప్తంగా సహకార సంఘాల నిర్మాణంలో భాగస్వాములైన వారి ఆశయం ముందుకు తీసుకుపోవాలని చెప్పి మీ అందరికీ కూడా కోరుతున్నాను.